హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పిలియర్ డైరీస్. సో ఈ వీడియోతో లాంగ్ వీడియో చాలా రోజులైంది ఇట్లా లాంగ్ వీడియోలు చేసి. సో మ్యాక్సిమం షార్ట్ వీడియోస్ అయిపోతున్నాయి. సో ఇది మొన్న తీసింది. సో వీడియో వచ్చి పిలియర్ నుంచి కలకడ వరకు వెళ్తున్నా రేషన్ కోసం. ఇక్కడ పిలియర్లు స్టాక్ అయిపోయింది చెప్పారు కాబట్టి అందరూ వెళ్ళాల్సి వస్తుంది. సార్ నేను వెళ్తున్నా, మా ఊరు కూడా అక్కడే కాబట్టి అక్కడే ఉందని చెప్పిన రేషన్. అక్కడే తీసి చూద్దామని బయలుదేరేసాం. అండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వీడియో మనకు పిలియర్ బయట బ్రిడ్జ్ ఉంది కదా కడప రోడ్లో, అక్కడ స్టార్ట్ అయ్యి కలకడ మండలంలో దేవలపల్లి పోస్ట్లో ఎండ్ అయిపోతుంది అనమాట. సో మ్యాక్సిమం కవర్ చేస్తాను. అండ్ కొన్ని షార్ట్స్ అండ్ కొన్ని వీడియోస్ చేయవలసి వచ్చి ఎడిటింగ్ వెళ్ళిపోతున్నాయి. సో ఎందుకంటే మీకు 20 minutes పైన వీడియో లెంత్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో సైజ్ కూడా ఎక్కువైపోతుందండి. 8 GB దాకా వచ్చేసింది ఇప్పుడే నాకు. సో పిలియర్ క్లైమేట్ ఎంత ఉందంటే మనకి 21 నుంచి 14 వరకు ఈ రేంజ్లో అయితే ఉంది లాస్ట్ వీడియోస్ నుంచి. సో అండ్ ఈ వీడియో కూడా తీసిన టైం వచ్చి మాక్సిమం మార్నింగ్ 7:30కి అలా తీసాను, కానీ అప్పుడే మనకు చలి ఫుల్గా ఉంది. అప్పుడు కూడా ఏం తక్కువ అవ్వాల. సో నెక్స్ట్ ఒక 2 days ఇక్కడ పిల్లలు అయితే ఉండను, నేను చెన్నైకి వెళ్తున్నా. అక్కడ కొన్ని కంటెంట్ ఉన్నది, అక్కడ వీడియో తీసుకొని మళ్ళీ వచ్చేస్తాను పిల్లలకి. సో చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు రీసెంట్ టైమ్స్లో, వాళ్ళందరికీ థ్యాంక్స్. సో గట్టిగా ట్రై చేయండి, ఒక 500 members వచ్చే లైనర్లో. ఇంకొక 4 months లోపల 1000 members వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంతే. సో మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. అండ్ మీకు తెలిసిన ఈవినింగ్ టైమ్స్లో తెలిసిన టిఫిన్ సెంటర్స్ ఇంకేమైనా షాప్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ ఊరు వచ్చి ఈ పిల్లలు దాటుకున్న ఫస్ట్ ఊరు అంటే రాయలవారిపల్లి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ మస్ట్. ఫర్ యువర్ సేఫ్టీ ప్రికాషన్స్ హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేయండి. సో యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే వెళ్ళి రేషన్ తీసుకొని వచ్చేటప్పుడు ఎక్కడైనా వీడియో దొరికితే టిఫిన్ సెంటర్ కానీ అట్లాంటివి ఏమైనా దొరికితే టిఫిన్ చేద్దాం అనేది ప్లాన్. కానీ వెళ్ళి రేషన్ తీసుకోవడానికి టైం అయిపోయింది, అందుకని వచ్చేటప్పుడు స్పీడ్గా వచ్చేయాల్సి వచ్చింది అండి, ఎక్కడ నిలబడాల పైగా.
విజువల్ చూస్తాను అనుకుంటాను. అండ్ ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంది. సో పొద్దున్న లేచి రెడీ అయ్యి వచ్చేసాను. ఇంట్లో టీ కాఫీ ఏం తాగలేదు. సో టోల్ గేట్ దగ్గర మనం ఏమైనా చేద్దామని వచ్చేస్తే, సో ఇక్కడ మనకు నాకు తెలిసి 24 అవర్స్ అనుకుంటున్నా అండి. నైట్ కూడా మనకు టీ కాఫీలు దొరుకుతాయి. సో దుర్గమ్మ వారి టోల్ ప్లాజా అనుకుంటా, ఇది టోల్ ప్లాజా. సో ఇక్కడ కాఫీ ఒకటి తాగేసి డ్యూటీ అయిపోతుంది మళ్ళీ. అక్కడ విషువల్స్ కూడా చూడండి ఒకసారి. సో ఈ ఊరు పేరు మర్చిపోయినా కానీ ఈ ఊర్లో కళ్ళు అయితే అమ్ముతారు. బాగుంటుంది. ఒకసారి కూడా తాగాను నేను. చూడండి లెఫ్ట్ సైడ్లో పొద్దున కొందికి పెద్ద ఆయన అయితే అమ్ముతాను. ఈరోజు ఆ రోజు వెళ్ళినప్పుడు అయితే కనుక ఇద్దరు ఉన్నారు అనుకుంటా. సో ఊరు పేరు తెలిస్తే కొంచెం కమెంట్ చేయండి. నాకు తెలిసి గ్యారంపల్లి అనుకుంటా అండి. కన్ఫర్మ్ నాట్ కన్ఫర్మ్డ్, బట్ జస్ట్ నాకు గెస్ అంతే.
సో ఫైనల్గా అక్కడికైతే రీచ్ అయిపోయినాం. సో దగ్గర దగ్గర 22 కిలోమీటర్స్ 24 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ చలి ఎక్కువ, అదొకటి పొద్దున్నే మనకి ఇబ్బంది పెట్టింది మ్యాటర్. సో అక్కడి నుంచి దేవలపల్లి వెళ్ళి రేస్ తీసుకొని రావడమే మన అజెండా. వెళ్ళి తీసుకొని వచ్చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరింత వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.